చాలా అంటే చాలా రుచిగా జాబ్ చేసే ఆడవాళ్ళు ఈ విధంగా అప్పటికప్పుడు రెసిపీ తయారు చేసి పెట్టండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. అప్పటికప్పుడు తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని ఈ విధంగా గిన్నెలోకి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి. 1 కప్పు గోధుమ పిండికి అరకప్పు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, సూజీ అంటాం కదా, ఈ రవ్వని అరకప్పు వేసుకోవాలి. ఎంతైతే రవ్వ తీసుకున్నామో అంతకు సమానంగా శనగపిండి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ గోధుమ పిండి, శనగపిండి, రవ్వని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇక్కడ నేను ముందుగా 2 కప్పుల వరకు నీళ్లు పోసుకుంటున్నాను. ఏ కప్పు అయితే మనం కొలతకు తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పులు వేసుకున్నానండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి 1 చెంచా కానీ 2 చెంచాల వరకు కానీ నూనె వేసుకోండి. ఇప్పుడు నూనెలోకి జీలకర్ర పావు చెంచా వేసుకోండి. జీలకర్ర కొంచెం వేగుతుంది అన్నప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. అలాగే పసుపులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలాగా కట్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి మీడియం సైజు ఒక చిన్న టమాటాను కూడా చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు బాండీలో ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. కొంచెం టమాటా మగ్గి కొంచెం మెత్తగా అయితే చాలండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం మెత్తబడతాయి కదా వేగితే, ఆ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. ఒకసారి మళ్ళీ కలుపుకోండి. మనం ఇందాక పిండిలో కూడా ఉప్పు అనేది వేసుకున్నాము. అలాగే ఇప్పుడు కొంచెం ఉప్పు అనేది ఇక్కడ బాండీలో కూడా వేసుకొని ఉల్లిపాయ టమాటా ముక్కలకు కూడా ఉప్పు పట్టేలాగా కొంచెం వేసుకొని కలిపేసుకొని బాగా చల్లారనిచ్చుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మాత్రమే మనం ఈ వేయించుకున్న ఈ తాలింపు మొత్తాన్ని బాండీలో వేసుకోవాలి. వేడి మీద వేస్తే ఉండలు కట్టేసిద్దండి పిండి అనేది. గుర్తుపెట్టుకోండి, చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోండి. పిండిలో ఈ తాలింపు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే పిండి కొంచెం జారుగా అవ్వడానికి ఇంకొక అరకప్పు వరకు నీళ్లు పోసుకోండి చాలు. మళ్ళీ ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకొని ఇక స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని పెన్నం పైన దోశలాగా వేయటమేనండి. చిన్న చిన్న దోశలాగా వేసుకోవటమే. ఇందులోకి కాంబినేషన్గా టమాటా పచ్చడి సూపర్గా ఉంటుందండి. మనం నూనె వేసుకోవచ్చు, లేకపోతే నూనె వేయకుండా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం తాలింపు వేయటానికి నూనె వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా 2 వైపులు కాల్చుకోండి. రెండు వైపులు కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే పిండి మొత్తంతో ఇలా దోశలాగా వేసుకోండి. చాలా రుచిగా ఉంటాయండి. చాలా త్వరగా కూడా అయిపోతాయి. మరి మీ అందరికీ అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈ దోశల రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.